అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని రెండు విషయాలు, ఆ రెండు విషయాలలో ఏంటంటే కుందూరు నది నుంచి, పెన్నా నది నుంచి, జగనన్న కాలనీల నుంచి అక్రమంగా ఇసుక తరలింపు, అట్లనే మన ప్రొద్దుటూరు 3వ వార్డు కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కలో, అంటే వాళ్ళ ఇంటి పక్కలోనే బియ్యం గురించి, ఈ రెండు విషయాలలో పెద్ద ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఫస్ట్ కామనూరు ఏట్లో నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి. పెద్ద ఆయన, ఎందుకంటే ఇది టిప్పర్ కుందు నది నుంచి నిన్న వస్తా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. దానిపైన ఏముంది, ఎన్విఆర్ఆర్ నంద్యాల వరదరాజుల రెడ్డి అని రాసుకున్నారు పెద్ద ఆయన. ఇది పోలీస్ స్టేషన్లో ఉండే బండ్లే, 8 బండ్లు ఉన్నాయి. మీ ఊర్లో నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? స్వయాన మీ తమ్ముని కొడుకు ఈ దందా నిర్వహిస్తుండేది. ఇట్లాంటి చేయమని ముందు మీరు ప్రమాణాలు చేయండి. ఎక్కడో పోయేది ఆఫీసర్ల దగ్గర మాట్లాడేది. ఇంత దారుణంగా వ్యవస్థ పెట్టుకొని మీరు ఏదో ఒక ఆఫీసర్ దగ్గర పోయేది, ఇంకొకరి దగ్గర పోయేది, ప్రమాణాలు చేపించేది. ఇది కోట్ల రూపాయలు మీరు దండుకుంటా వాళ్ళు వేలో ఉండే, మేమేమది తప్ప నిజం, అది మేమే సమర్థించడంలే, వ్యతిరేకిస్తున్నాం, దాన్ని కూడా చెప్తున్నాం. అయితే దాంతో పాటు ముందు మీరు ప్రమాణాలు చేయండి. మీ కామనూరు ఎట్లది కాదా ఇది? ఇల్లీగల్ యాక్టివిటీలో ఒక భాగం కాదా ఇది? రామాపురం నుంచి ఒక లీడర్ చెప్తాడు, మా బండ్లకు బ్రేకులు లేవు, తగులితే ఎవరన్నా చచ్చిపోతే మాకు సంబంధం లేదు, ఇసుక ట్రాక్టర్లు మేము తోలుతా ఉంటామంటారు. జగనన్న కాలనీలోంచి టిప్పర్లతో టిప్పర్లు ఆ నుంచి కూడా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. ఎన్విఆర్ఆర్ నంద్యాల వరదరాజుల రెడ్డి టిప్పర్ పైన. ఇదేం కంకర టిప్పరు, రాళ్ల టిప్పర్లో కాదు పెద్ద ఆయన. కామనూరు నుంచి వచ్చే, ఎట్లో నుంచి వచ్చేటి. ఇంకొకటి, నిన్న బియ్యం దొరికినాయి. నువ్వేం చెప్తావు? 4 యాదవులు ఈ ఊర్లో బియ్యం వ్యాపారాలు చేస్తున్నారు. నువ్వు ఎవరైతే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 120 స్టోర్లు ఇప్పించినావు ఈ మధ్య కాలంలో, వేరే వాళ్ళవి ఉంటే వేరే వాళ్ళకి ఇప్పించినావు. ముందు వాళ్ళని పిలిపించుకో. మీ మీద ప్రమాణం వేసి చెప్తున్నాం, మేము ఎక్కడే గాని ఒక బియ్యం అమ్మము దొంగగా, ఒక బియ్యం కొనము, ఒక బియ్యం గింజ కూడా అమ్మం కొనము. మాకు గవర్నమెంట్ ఏ డబ్బులైతే కమిషన్ ఇస్తాదో ఆ డబ్బులు మాత్రమే మేము తీసుకుంటాం అని మీ మీద ప్రమాణం వేపించుకో పెద్ద ఆయన. కరెక్ట్ గా ఉంటుంది. 4 యాదవులు చేస్తున్నారు, మన వాళ్ళు అమ్ముతే కదా వాళ్ళు చేసేది. వీళ్ళు అమ్మకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు పెద్ద ఆయన? ఎంతసేపునే అవతలోని మీద విమర్శ తప్ప మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం చూడండి. గతంలో మా మీద చెప్పేవాళ్ళు ఇసుకదందా మాది అని. మాది కాదు ఇసుకదందా, మా ఎంటమ్మడి వాళ్ళు తోలినారు, మేము కూడా ఒప్పుకుంటాం. ట్రాక్టర్లు, మీ వాళ్ళు టిప్పర్లు పెద్ద ఆయన. మా ఎంటబడి ఉండే మనుషులు కొంతమంది ట్రాక్టర్లతో తోలుకునేది వాస్తవం. దానికే కదా మీరు మమ్మల్ని ఇసుకేదన్నా అని చెప్పింది. ఇప్పుడు ఇది ఏమనాలా మేము? ఇసుకేదన్నానా ఇది? కాదా? మా వాళ్ళన్నా ట్రాక్టర్లతో తోలుకొని ప్రొద్దుటూరు పట్టణానికి తోలినారు. మీరు మిషన్ ఎట్లో పెట్టి టిప్పర్లు తోలుతున్నారు. ఆ విధంగా మేము చేయలే, మా వాళ్ళు చేయలే.